అలాగా మోక్షాన్ని చేతిలో పెట్టిన మహానుభావుడు కాబట్టి అఖిలోదారం కిశోరాకృతికి, కిశోరాకృతి చిన్నపిల్లాడిగా ఉన్నప్పటి నుంచే ఆయన మహిమలన్నీ చూపించాడు. ఆయన 8 ఏళ్ల పిల్లవాడుగా ఉంటూ యమునా నదీ తీరంలో విహరిస్తూ ఉంటే ఎవరు ఎటువంటి భ్రమలో పడ్డాడో చెబుతున్నాడు లీలాసుఖ మహర్షి. ఎంత అద్భుతమైన కవిత్వం చెబుతున్నాడో చూడండి. యాం దృష్ట్వా యమునాం పిపాసురనిశం వ్యూహో గవాం గాహతే. ఒక్కొక్కరు ఒక్కొక్క భ్రమకి లోనయ్యారట. ఇంత చేస్తే అక్కడ 8 ఏళ్ల పిల్లాడు అటు ఇటు ఆడుకుంటూ గంతులు వేస్తున్నాడు తోటి మిత్రులతో, అంతకంటే ఏం లేదు. యాం దృష్ట్వా యమునాం పిపాసురనిశం వ్యూహో గవాం గాహతే. విద్యుత్వానితి నీలకంఠనివహో, విద్యుత్వానితి నీలకంఠనివహో యాం ద్రష్టుముత్కంఠతే. ఉత్తంసాయ తమాల పల్లవమితి ఛిందంతి యాం గోపికాః. ఉత్తంసాయ తమాల పల్లవమితి ఛిందంతి యాం గోపికాః. ఉత్తంసాయ తమాల పల్లవమితి ఛిందంతి యాం గోపికాః. కాంతి కాళియ శాసనస్య వపుషః సా పావనీ పాతు నః, సా పావనీ పాతు నః. కృష్ణుని యొక్క దేహకాంతి మమ్మల్ని రక్షించునుగాక అంటున్నాడు లీలాశుకుడు. ఏమిటా దేహకాంతి ఎలా ఉందంటే యాం దృష్ట్వా, ఆ యమునా నదీ తీరంలో ఉండేటువంటి పచ్చగడ్డి వేయడం కోసం గోవులు వచ్చాయి. గవాం వ్యూహం గాకతే యాం దృష్ట్వా యమునాం పిపాసురనిశం. ఆ పచ్చగడ్డి మేసి నీళ్లు తాగుతాయి కదా, మనం కూడా అల్పాహారం చేశాక భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగుతాం కదా, గోవైనా గడ్డి మేసాక నీళ్లు తాగాలి కదా. అందుకని యమునా నదీ తీరంలో ఉండే పచ్చగడ్డి మైదానాల్లో పచ్చగడ్డి మేస్తాయి ఆవులన్నీ. తర్వాత యమునా నదిలో నీళ్లు తాగుతాయి. ఆ గోవులు అనుకున్నాయట యమునాం వ్యూహో గవాం గాగతే. మనం యమునా నది వరకు వెళ్ళక్కర్లేదు నీళ్లు తాగడానికి, ఇక్కడ ఏదో అటు ఇటు తిరుగుతోంది, ఏమిటో యమునా నది ప్రవాహమేమో అనుకుంటున్నాయట. కృష్ణుణ్ణి చూసి, బాలకృష్ణుణ్ణి చూసి యమునా నది ప్రవాహం అనుకుంటున్నాయట. అది కవిత్వం, ఇది ఆకర్షణ. కృష్ణుడు అలాగా ఉన్నాడు అంటే మామూలు శాస్త్రం అది నువ్వు చెప్పేది మాకు తెలుసు. ఆ నలుపు ఎంత అందంగా ఉంది అంటే, ఆయన నలుపు అంటే సింగరేణి బొగ్గు నలుపు కాదు, నీలమేఘశ్యాముడు. అంటే శ్రావణ మాసంలో రేపు రాబోయే ఆషాఢం వచ్చిందిగా, మేఘాలు ముసురుకుంటాయి. ఇక చూడండి, వర్షం కురిసే ముందు మేఘాల నలుపు చూడండి, అది చాలా ఆకర్షణీయమైన నలుపు. అది దాన్ని నీలము అంటారు, సంస్కృతంలో నలుపు అన్నారు. ఆ రంగులో ఉంటాడు కృష్ణుడు. ఆ నల్లటి రంగులో విపరీతమైన ప్రకాశంతో అటు ఇటు మెరుపు తీగలాగా సంచరిస్తూ ఉంటే గోవులు అనుకున్నాడు యమునా నది వరకు వెళ్ళక్కలేదు, ముందే ఏదో ప్రవాహం కదులుతోంది, దాన్ని పట్టుకుందాం అనుకున్నాడు. అంటే అవి నీళ్లుగా భావించాయి. యాం దృష్ట్వా యమునాం పిపాసురనిశం. ఎప్పుడు యమునా నదిలో నీళ్లు తాగాలనుకునే గోవులు అంత దూరం వెళ్ళక్కలేదు, నదిలో దిగితే అప్పుడప్పుడు కాళ్ళు జారిపోయి పడిపోతాం కూడాను, ఎందుకు తీరంలోనే ఒకటేదో ప్రవాహం ఈ మధ్య వచ్చింది కొత్తగా, అటు ఇటు తిరుగుతోందని దగ్గరకంటూ వచ్చేసరికి ఆ శ్రీకృష్ణుని వ్యామోహంలో పడేసరికి వాటికి దాహం తీరిపోయింది, వేరే ఆకలి వేయలేదు, దాహం వేయలేదు. దప్పిక తీరడం అంటే అది. ఈ ఆకలి ఈ దప్పిక ఎన్నాళ్ళు తీర్చినా మళ్ళీ వేస్తూ ఉంటాయి. యోగ వాసిష్టంలో చెబుతాడే, పునరాలింగ్యతే కాంత పునరేవచ భుజ్యతే పునస్తాన్యేవ కర్మాణి లజ్జాయై మహతామిక. తిన్నన్నమే 100 సార్లు 1000 సార్లు తిన్నావు, అనుభవించిన భోగాలే 100 సార్లు అనుభవించావు, సిగ్గు లేదా అన్నాడు. తెల్లారగానే మనిషి ఏం ఆలోచించారు, మళ్ళీ తెల్లారింది అది అవసంతా, మళ్ళీ మొహం కడుక్కోవాలి, మళ్ళీ కాఫీ తాగాలి, అందులోనూ షుగర్ పేషెంట్ అయితే పంచదార లేకుండా తాగాలి, అది అవసంతా. మళ్ళీ తర్వాత టిఫిన్ ఎప్పుడూ నా పెట్టే 2 ఇడ్లీల కోసం చూస్తూ ఉండాలి. ఇందులో మళ్ళీ ఇడ్లీ ముక్క తినమని ఒకటి చెబుతాడు, 2.5 ఇడ్లీలు తినమని ఒకటి చెబుతాడు, అందులో చట్నీలు వేసుకుంటే కెలోరీలు పెరుగుతాయని ఇంకోటి చెబుతాడు. చచ్చిపోతున్నాం వెళ్ళాక ఇవన్నీ. 4 ఇడ్లీలు తినడానికి నీ శాస్త్రాలు కావాలా? ప్రతిదీ కెలోరీలు అని భయపెట్టి చంపేస్తున్నారు మనుషుల్ని. ఇక్కడ శుభ్రంగా మినపరొట్టు వేసుకుని తేనేసుకుని కొట్టేసిన వాళ్ళు పూర్వం గుణపాలు లాంటి పిల్లలకి అన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు ఎప్పటికేమో. ఇప్పుడు ఏదో పుడుతున్న వాళ్ళు అందరూ గుండు సూదులు పుడుతున్నాయి, ఇక్కడ గుణపాలు పోయాయి. ఏమైనా తింటే కదా, ఏమైనా బలం ఉంటే కదా. అది తినద్దు అనేదే వస్తుంది పేపర్, తినద్దు వీళ్ళు మనం తినేస్తున్నారు, ఇక మనం ఏం తింటాం? ఈ వైద్యులు పేపర్ల వాళ్ళు కలిసి మనం తినేస్తున్నారు, ఇక మనం తినడానికి ఏం లేదు ఇక్కడ.
నేను ఏది మానకుండా 66 ఏళ్ళుగా ఇప్పటికీ నాకు కావలసిన రుచులన్నీ ఆస్వాదిస్తున్నానమ్మా, పరమానందంగా ఉన్నాను. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. బ్రహ్మానందం గారు అడిగితే కార్యక్రమం ఎందుకు ఒప్పుకుంటామంటే గిన్నె రొట్టి పెడతారు, తేనె వేస్తారు, అందుకని ఒప్పుకుంటాం. ఎవడు చేస్తాడు గిన్నె రొట్టి? వాళ్ళు ఇంటూ చేస్తారు. అందుకని నేను రవికుమార్ గారి గిన్నె రొట్టి చేయమమ్మా వస్తానని చెబుతాను. ఎవడు పెడతాడో? తినాలే. గిన్నె రొట్టి ఎలా తినాలో తెలుసా? నేతిలో ముంచుకొని తినాలే. నేతిలో ముంచేయాలి దాన్ని, మొహమాట పడకూడదు ఇక్కడ. అందుకే మనకి సామెత, నీ రొట్టి విరిగి నేతిలో పడింది అంటే, ఏ కృష్ణాయిలో పడచ్చుగా. రొట్టి విరిగి నేతిలో పడటం ఏంటండి? రొట్టె అనేది నేతిలో ముంచుకొని తినాలి. నువ్వు విడిగా తినకూడదు, అరగదు అది. అందులో గిన్నె రొట్టె అసలు అరగదు. పూర్తిగా ముంచేయాలి, మళ్ళీ తీయాలి పైకి. ఆ దమ్ముంటే తినలేదా మానయ్యి అర్భ కూడా. అటువంటి వాడే శుభ్రంగా రామాయణ కల్పవృక్షం, 1000 పడగలు, విశ్వనాథ వారి సాహిత్యం చదవాలి. లేకపోతే చదువుకుందుకు యథావన వల్ల బోళ్ళు ఉన్నాయి, ఎవడు చదువుకోండి కూర్చుని ఇక్కడ. ఆ సాహిత్యం అర్థం కావాలంటే ఇవన్నీ తినాలి. పూర్తిగా పిండి వంటలతో భోజనం చేయగలిగిన వాడే నా పుస్తకాలు చదవండి, లేని వాళ్ళు అర్భకులు మానేయండి అన్నాడు ఆయన. ఆ పరిపూర్ణ భోజనం చేస్తేనే పరిపూర్ణమైన మనస్సు, పరిపూర్ణమైన కవిత్వం, చివరికి పరిపూర్ణ స్థితిని చేరుకుంటాం. ఒక గారి తిని రెండో గారి తినడానికి సందేహిస్తే వీడికి భారతం ఏమర్థం అవుతుంది? తింటే గారెలు తినాలి, వింటే నీవెన్ని గారెలు తిన్నావు? 1.5 నీ సంత. అంటే శుభ్రంగా తినాలి, శుభ్రంగా చదువుకోవాలి, ఆనందంగా ఉండాలి. పోతే పోతాం, 50 ఏళ్ళకే పోతాం, అది సంత వదిలిపోయింది అనుకుంటా. కొంపలు అట్టుకున్నా ఇక్కడ 90 ఏళ్ళు బతకడం, ఏమీ తినడం, ఏమీ చేయడం. ఇక్కడ ఈ శంకలు వదిలిపెట్టండి అనవసరంగా. అసలు షడ్రసోపేతమైన భోజనం చేస్తే తప్ప నవరసభరితమైన కవిత్వం అర్థం కాదు. ఇది ఎంత గొప్ప కవిత్వం అండి ఇది. 8 ఏళ్ల పిల్లాడు అటు ఇటు తిరుగుతుంటే గోవులు అనుకున్నాయట యమునా నది ప్రవాహం అటు ఇటు తిరుగుతోంది అని దాని దగ్గరికి వచ్చాక అది ప్రవాహం కాదని తెలిసినా కూడా వెనక్కి వెళ్ళలేదు. ఎందుకంటే వాడికి దాహం తీరినట్టుగా అనిపించిందిట. అది శ్రీకృష్ణ మహిమ, అది శ్రీకృష్ణ మహిమ. వెర్రి గోవుల్లారా, ఎన్నాడు నీళ్లు తాగుతారు, భగవత్ తేజస్సును చూస్తున్నారు, అది కదా దాహం తీర్చుకోవడం అంటే అని చెప్పాడు అనమాట కృష్ణుడు. వాడికి దాహం తీరిపోయింది. అవి ఏమనుకున్నాయి? తాక్కుండానే దాహం తీరిగిపోయింది, ఇది యమునా నది కంటే గొప్పదే అనుకున్నాయట. యమునా నది నీళ్లు తాగితే కానీ దాహం తీరదు. ఈ తేజస్సు ఏదో తిరుగుతోంది, వాటికి తెలియదు అది కృష్ణుడు, దానికో పేరుంది, వాళ్ళకి తెలియదు కదా, గోవులు కదా. కానీ దాహం తీరిపోయిందిగా. మాకు కావలసిన దాహం తీరడమే కదా. ఏమండి, కష్టం వచ్చినప్పుడు ఎప్పుడైనా అందరికీ అనుభవమే. కడుపులో దేవేస్తుంది అనుకోండి, దగ్గరలో ఉండే దేవాలయానికి వెళ్ళండి. మీ అదృష్టం కొద్దీ తలుపులు తీసుంటే అమ్మవారిని కళ్ళారా పైనుంచి కిందికి, కింది నుంచి పైకి చూడండి. మీ కష్టం తీరకపోతే నా తండ్రి నాకు యజ్ఞోపవీతం వెయ్యనట్టేనమ్మా, వెయ్యనట్టే లెక్క. అది తీరుతుంది ఖచ్చితంగా. దేవుడు మూర్తి కూడా మనకు ఆ కష్టం తీర్చకపోతే ఇంకెవరు తీరుస్తారు? ఇక్కడ మన ఆరాటం పోవట్లేదా? అక్కడ వెంటనే స్వామి అనగానే ఆయన కనిపించినట్టు అనిపించట్లేదా? ఆర్తి తీరిపోవట్లేదా? దాహం తీరడం అంటే అదే కదా. గ్లాసు మంచినీళ్ళు తాగాల, గోలుసుపడ తాగాల, కూల్ డ్రింక్ తాగాల. దేవుడు విగ్రహాన్ని చూడగానే మన కళ్ళకి ఆనందం కలుగుతుందంటే నోటితో తాగేటువంటి పానీయాన్ని కళ్ళతో తాగాం. ఇంకా అదృష్టం. నోటితో తాగాలంటే ఒకటే గిన్నె, కళ్ళతో తాగితే 2 గిన్నెలు ఉన్నాయి ఇక్కడ. రెట్టింపు. 2 కళ్ళు ఉన్నాయి కదా, 2 కళ్ళతో తాగొచ్చు దేవుడు సౌందర్యాన్ని. నోటితో తాగాలంటే ఒకటే. అంటే అపురూపమైన విగ్రహాలు మనకున్నాయి కదా. శ్రీరాముడు కానీ, సీతాదేవి కానీ, లక్ష్మీదేవి కానీ, విష్ణుమూర్తి కానీ, శ్రీకృష్ణుడు కానీ, శివలింగం కానీ, ఎంత అద్భుతమైన విగ్రహాలు అవి. ఆ విగ్రహారాధనలో ఉండే విశేషం అంటే దర్శనం. చూడండి. అచ్చిత గోవులు వెంటనే అమ్మయ్య దాహం తీరింది, గొప్ప దాహం తీరింది. వాటికి తర్వాత ఖచ్చితంగా వేదవేత్త అయిన బ్రాహ్మణుడుగా జన్మిస్తాయి గోవులన్నీ. ఎందుకంటే మరి తర్వాత జన్మ అదే కదా. గోవు జన్మెత్తాలంటే ఆ జన్మే ఎత్తాలి. బ్రాహ్మణుడు తప్పు చేస్తే మరుసటి జన్మ వస్తుంది. ఎలా వస్తుంది తెలుసా? గోవు జన్మ వస్తుంది. గోవు ఉత్కృష్టమైన పనులు చేస్తే బ్రాహ్మణ జన్మ వస్తుంది. అందుకే గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. బ్రాహ్మడు ఆయన వేదం చదువుకున్నాడు, సదాచారంతో ఉన్నాడు. ఏదో తప్పు చేశాడు, జంతువుగా పుట్టాలి. ఆయన ఖచ్చితంగా దేవుడు గోవుగానే పుట్టిస్తారు, గాడిద కింద పుట్టించడం. స్థాయి తగ్గింది కానీ గోవు అంతే. అలాగే గోవుకు దాహం తీరడం అంటే ఆధ్యాత్మికమైన ఆకలి కూడా తీరిపోయింది వాటికి. గవాం వ్యూహో గవాం గాహతే. ఈ గోవులు ఆ గోవులు వ్యూహం కదుపు కట్టినటువంటి గోవులన్నీ రకరకాల వర్గాలుగా విభజించి గోపకులు చూస్తారు కదా. పొగరెక్కిన గోవులు కొన్ని ఉంటాయి, వినయంగా ఉండేవి కొన్ని ఉంటాయి, ఎప్పుడు ఇంటికి పారిపోదామని చూసేవి కొన్ని ఉంటాయి, ఇక్కడే ఉందామని స్కూల్ ఎగ్గొట్టి ఇక్కడే ఉందామనేవి కొన్ని ఉంటాయి. రకరకాల కదుపులు కడతారు. వ్యూహం అంటే కదుపు.
అలా రకరకాల కదుపులుగా గోపాలకులు విభజించిన గోవులన్నీ ఏ ఆకర్షణకు లోనయ్యాయో తెలియదు, కానీ మొత్తం అన్నీ వచ్చేసాయట అక్కడ యమునా తీరానికి. మాకు ఈ తేజస్సు చాలా, అది తేజస్సు నీరో మాకు తెలియదు, మా దాహం తీరిపోయింది, తాకకుండానే తీరిపోయింది, ఇంతకంటే ఏమిటి. అంతేకాదు ఇంకో విచిత్రం జరిగింది. అక్కడ యమునా నదీ తీరంలో కొండ గుహల్లోనూ పొదల్లోనూ ఉండే నెమళ్ళు వచ్చాయట బయటికి. వాటికి ఏం పనండి ఇక్కడ? విద్యుత్వాని తెనీలకంఠ నివహో యాం ద్రష్టుముత్కంఠతే. ఏదో మేఘం, ఏదో మెరుపు, ఏదో మెరుపు, ఏదో మెరుపు, విద్యుత్వాన్ ఏదో మెరుపు తీగ, ఏదో మెరుపు తీగ మెరుస్తుంది అంటే వాన కురుస్తుంది, వాన కురుస్తుంది. నెమళ్ళకి వానంటే ఇష్టం, హంసకి వానంటే భయం. జీవితం అంటే అంతే. కొన్ని జీవులు ఒక పరిణామానికి కొన్ని జీవులు ఆనందిస్తాయి, కొన్ని జీవులు దుఃఖపడతాయి. మనం వాటి నుంచి నేర్చుకోవాల్సిందే. మన జీవితంలో కొన్నింటికి దుఃఖపడాల్సి వస్తుంది, కొన్నింటికి ఆనందించాల్సి వస్తుంది. రెండూ ఒకటే, ఆనందము ఉండదు, దుఃఖము ఉండదు, ఏదైనా పోతుంది. సుఖ దుఃఖాలు రెండూ సమానమే. ఎందుకో తెలుసా? సుఖం మనల్ని ముంచేస్తుంది, దుఃఖం మనల్ని ముంచేస్తుంది. సుఖంలో మనం మునిగిపోతాం, ఏదైనా మునిగిపోవడం ఖాయం. మునగడం ఒకటే అయినప్పుడు ఏదైతే దుఃఖం మనల్ని ముంచేస్తుంది, మనల్ని తట్టుకోనివ్వదు, మనల్ని ముంచేస్తుంది. ఇంకో ఆలోచన ఉండదు. దుఃఖంలో ఉన్నప్పుడు దుఃఖమే ఎంతసేపు. ఎన్ని శుభవార్తలు విన్నా ఈ దుఃఖం పోదు. అంటే దుఃఖం మనల్ని ముంచేస్తుంది. సుఖం ఎటువంటిది? అందులో మనమే మునిగిపోతాం, కావాలని వదిలిపెడతామేటి. అంచేది నువ్వు మునిగినా అది ముంచినా మునగడం ఖాయమైనప్పుడు వేదాంతం చెప్పింది ఖాయం. సుఖ దుఃఖాలు రెండు సమానమే, మునగడమేగా జరుగుతున్నది. ఈ మునగడం నాకు అక్కర్లేదు అని గట్టును కూర్చోగలిగితే పారంగత అంటారు. గట్టును కూర్చోవడం అంటే సంస్కృతంలో పారం గత, గట్టెక్కాడు అంట. పూర్వం పరీక్షల్లో మా చిన్నతనంలో పాసు ఫెయిలు ఈ మాటలు వాడేవారు కాదండి. ఏమా పరీక్ష చెట్టెక్కిందా గట్టెక్కిందా అనేవారు. గట్టెక్కాడంటే పాస్ అయ్యాడు, చెట్టెక్కిందంటే పోయింది. చెట్టెక్కడం అంటే పక్షి ఎగిరిపోయిందనమాట. గట్టెక్కాడు అంటే ఉత్తీర్ణుడయ్యాడు, చెట్టెక్కింది అంటే పోయింది. అచ్చతెలుగు మాటలు అంత అందమైన ఉన్నాయండి. పాసు ఫెయిలు కాదు, అదో మాట. అంత అందంగా చెట్టెక్కడం, గట్టెక్కడం అంటే పారంగత. జీవితంలో గట్టెక్కడం అంటే వేదాంతం నేర్చుకుని ఆచరణలో పెట్టాడు, మోక్షం పొందాడు. ఆయన గట్టెక్కాడు, ఈ సంసార సాగరాన్ని తరించాడు. ఎప్పుడైనా కోరుకోవలసింది అదే కదా. అందుకే నెమళ్ళు అక్కడికి వచ్చేట. నెమళ్ళకి వానంటే ఇష్టం. మేఘాలు కమ్ముకోగానే అవి బయటకు వచ్చి నాట్యం చేస్తాయి, పురివిప్పి నాట్యం చేస్తాయి. అందుకని ఆ నెమళ్ళు వచ్చి ఈయన చూసి, ఈ శ్రీకృష్ణుడు 8 ఏళ్ల కృష్ణుడు అలా తిరుగుతూ ఉంటే ఆ మెరుపులా ఉంటే ఆయన ఆ మెరుపుని చూసి విద్యుత్వం అనేది అదిగో మెరుపు, అదిగో మెరుపు అంటే గోవులకేమో నల్లని కాంతి కనపడింది, మేఘాలకేమో మెరుపు కనపడింది. భగవంతుడి దగ్గర ఎవరికి కావలసింది వారికి దొరుకుతుంది. ఆ దొరికే ప్రదేశం అది. ఎవరికి కావలసింది వారికి దొరుకుతుంది. వాటికి అవి సరిపోయాయి. నెమళ్ళకి దాహం కోసం రావు, మెరుపు కోసం వచ్చే. వర్షం కురుస్తుంది కదా. విద్యుత్వాని నీలకంఠ నివహో యాం ద్రష్టుముత్కంఠతే. అదిగో మెరుపు, అదిగో మెరుపు అని దాన్ని చూడడానికి నెమళ్ళన్నీ అక్కడ బారుడు తీరేట వరుసగా వచ్చి పురివిప్పి నాట్యం చేస్తున్నాడు. ఆ రకంగా నెమళ్ళకి ఆనందం కలిగించాడు స్వామి, గోవులకి ఆనందం కలిగించాడు. ఇక గోపికా స్త్రీలు ఉన్నారే, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు, వాళ్ళందరూ తలల్లో రకరకాల పువ్వులు పెట్టుకుంటారు కదా. వాళ్ళు కూడా అనుకున్నారట ఇంకా కృష్ణుడు రాలేదు, ఎందుకంటే వేణునాదం వినపడడం లేదు కదా. మరి ఈ ప్రకాశిస్తున్న నల్లటి తేజస్సు ఏమిటి అంటే వాళ్ళు అనుకున్నారట తమాల పల్లవమితి చిందంతియాం గోపికాగా. అక్కడ తమాల వృక్షపు చిగుళ్ళు, కానుక చెట్టు అంటారు తెలుగులో. గానుగ చెట్టు, కానుక చెట్టు అంటారు. దాని ఆకులు నల్లగా ఉంటాయి, ఆ చిగుళ్ళు నల్లగా ఉన్న కాంతివంతంగా ఉంటాయి. ఆ చిగుళ్ళు పూర్వకాలపు స్త్రీలు తలలో ధరించేవారు. అందుకని ఉత్తంసాయ తమాల పల్లవమితి చిందంతియాం గోపికా. ఉత్తంసము అంటే తలలో ధరించేటువంటి పువ్వు, ఆభరణం. ఆ తలలో ధరించవచ్చు కదా. తమాల వృక్షంలా ఉంది, తిరుగుతోంది కదా. తమాల వృక్షపు చిగుళ్ళు నేల మీద పరిగెడుతున్నట్టుగా ఉన్నాయి, మనం ఎక్కి కొయ్యాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ అని ఈ చిగుళ్ళు కోసుకుని తలలో పెట్టుకుందామని తీరా అక్కడికి వస్తే బాలకృష్ణుడు సంచరిస్తున్నట్ట. వాళ్ళు మనుషులు కాబట్టి వాళ్ళు గ్రహించారు ఈయన బాలకృష్ణుడని. గోవులు గ్రహించలేదు, నెమళ్ళు గ్రహించలేదు. మానవ జన్మ ఉత్తమమైంది, ఎందుకంటే దేవుణ్ణి గ్రహించగలుగుతుంది, దేవుణ్ణి అవగాహన చేసుకోగలుగుతుంది. పశువులు అవగాహన చేసుకోలేవు. ఈ పరిసర ప్రాంతాల్లోకి ఏదైనా జంతువు వస్తే దానికి మనం చెప్పేది ఏం అర్థం కాదు, కానీ దాని జన్మ ధన్యం అవుతుంది. వచ్చే జన్మ మానుష జన్మ వస్తుంది. అనుకోకుండా పురాణ ప్రవచనం జరిగే చోటుకు వచ్చింది, అంతకంటే పుణ్యం అది చేయలేదు. అదే పుణ్యం అని మనం అనుకోకూడదు. మనం ఇక్కడ వచ్చింది ఊరికే కుక్కగాను నక్కగాను పుట్టడానికి కాదు, ఇక్కడ అవగాహన చేసుకుని అన్వయం చేసుకుని ఆచరించడానికి మనం వచ్చాము. ఇక్కడ మనిషికి కుక్కకి తేడా లేదా?
మనం ఊరికే తిరిగేసి వెళ్ళిపోయి అంతా వినడానికి ఓపిక లేదు, కానీ 2 నిమిషాలు ఊరికే నుంచున్నా కూడా పుణ్యమే. అలా ఎక్కడా లేదమ్మా. నుంచోకండి, వెళ్ళిపోండి ఇంటికి. నుంచున్నా కూడా పుణ్యం, కూర్చున్నా కూడా పుణ్యం, ప్రసాదం తింటే పుణ్యం. ఏంటండి ఇవన్నీ అనవసర ప్రచారాలు? నువ్వు ఏం చేసినా ఉపయోగం లేదు. చదవాల్సిందే, అవగాహన చేసుకోవలసిందే, ఆచరించాల్సిందే. నువ్వు కూర్చున్నా, నిలబడినా, గుంజీలు తీసినా అందుకోసమే. ఈ పుణ్యం అనే మాటలు పుట్టించాక ఏమైంది? ఊరికే రావడం, 2 నిమిషాలు ఉండడం, మిరపకాయ బజ్జీలు తిని వెళ్ళిపోవడం. ఇక్కడ ఏమిటి పుణ్యం? దాన్ని అవగాహన చేసుకోవాలి. మనుషులు తేడా చూడండి. నెమలి భావన విధానం వేరు, గోవు భావన విధానం. మనుషులు అలా అనుకోలేదు. తమాల పల్లవమితి చిందంతియాం గోపికాగా. అది కానుక చెట్టు చిగుళ్ళు అనుకుని అవి కోసుకుందామని వచ్చారు. బాలకృష్ణుని చూసి ఏం కోసుకుంటాం, తల్లో రోజు ఆభరణాలు పెట్టుకుంటూనే ఉన్నాం. ఇక్కడ బాలకృష్ణుడు ఉన్నాడు, ఆయన వేణునాదం వినిపిస్తాడు, తప్పకుండా ఇక్కడే ఉందాం. ఇలాగా మొత్తం మీద శ్రీకృష్ణుని దేహకాంతి కమ్మేసింది అందరినీ కూడా. కాంతికి కాళీయ శాసనస్య వపుష. 5 ఏళ్ల వయస్సులోనే కాళీయ మర్దనం చేసినటువంటి మహానుభావుడు యొక్క దేహకాంతి ఈ సభాసదులందరినీ రక్షించునుగాక అని చెప్పాడు లీలాసుడు. అప్పుడు ఆ వచ్చిన గోపికలు ఆ యమునా తీరంలో శ్రీకృష్ణుడు వేణుగానం చేస్తుంటే అసూయపడ్డారట. ఎవరి మీద? కృష్ణుడి మీద కాదు. ఆ మనస్సులో అసూయ కలిగిందిట. అవెంత పుణ్యం చేసుకున్నాయి, మనకి లేదే మానవుల వయ్యుండు కూడా ఈ అదృష్టం. అందుకని ఒక గోపిక మరొక గోపికతో ఉంటుంది, నేను వచ్చే జన్మలో అలా పుడతాను, ఈ అధవ జన్మ నాకు అక్కలేదు. అందుకే ఎలా పుడతావమ్మా అని అడిగితే అపిజనుషి పరస్మిన్ ఆత్మపుణ్యో భవేయం. లీలాసుకులు చెబుతున్నాడు ఆ గోపికల భావనని. ఆయన వేణునాదం చేస్తున్నాడు. గోపికల భావన ఎలా ఉందంటే ఒక గోపిక మరొక గోపికతో అంటోంది. ఆ విషయాన్ని లీలాసుకులు చెబుతున్నాడు. అపిజనుషి పరస్మిన్ ఆత్మపుణ్యో భవేయం తటభువి యమునాయాక తాదృశో వంశనాళక. తటభువి యమునాయాక తాదృశో వంశనాళక. అనుభవతి ఏషక శ్రీమదాభీరసూనోగో. అనుభవతి ఏషక శ్రీమదాభీరసూనోగో. అనుభవతి ఏషక శ్రీమదాభీరసూనోగో. అధరమణి సమీపం అధరమణి సమీప న్యాసధన్యాం అవస్థాం. అధరమణి సమీప న్యాసధన్యాం అవస్థాం. గోపిక, నేను వచ్చే జన్మలో మనిషిగా పుట్టనే, నాకేం లోటు లేదే. కోటీశ్వరుల ఇంట్లో పుట్టాను, మంచి తల్లిదండ్రులు మంచివాడికి ఇచ్చి పెళ్లి చేశారు, నాకు పిల్లలు ఉన్నారు, కుటుంబం అంతా ఆనందంగానే ఉంది. కానీ ఈ జన్మ నాకొద్దు, ఈ జన్మ నాకొద్దు. ఆ వేణునాథం నేను మరింత ఆస్వాదించాలంటే శ్రీకృష్ణుడికి మరింత దగ్గరవ్వాలంటే వచ్చే జన్మకైనా నేను ఈ యమునా నదీ తీరంలో ఉండే వెదురు పొదగా పుట్టాలి, కానీ మనిషిగా పుట్టడానికి వీల్లేదట. అది భక్తి. దాన్ని పట్టుకుంటాడు భక్తుడైన వాడు. అపిజనుషి పరస్మిని. ఈ జన్మకి మనిషి వెదురుగొట్టం అవ్వడం సాధ్యం కాదు కదా. అందుకని నేను కనీసం వచ్చే జన్మలోనైనా ఆత్మపుణ్యో భవేయం. ఒక వెదురు పొదలో ఒక వెదురుగడ చివరి భాగంగా పుట్టే భాగ్యం నాకు కలిగితే చాలు. ఆత్మపుణ్యో భవేయం. ఏమిటి అదంత పుణ్యం చేసుకుందా? నిజంగా వెదురుగడని చూసి మనుషులు, అందున గోపికలు అసూయ పడాలి అంటోంది ఆ గోపిక. దాని భావం దాంది. ఎవరేమంటారండి? యద్భావం తద్భవతి. 1000 పూలు వికసించని 100 భావాలు వర్ధలని అంటారు. రకరకాల భావాలు భగవంతుడిని వర్ణించడానికి, రకరకాల భావాలు. దేనికైనా భగవంతుడు లొంగుతాడు, చిత్తశుద్ధి ఉంటే చాలు. ఇంకేమక్కల భావం ఏది? అది కామమా, క్రోధమా, లోభమా, అరిషడ్వర్గాలైనా సరే. కోపం వస్తే దేవుణ్ణి తిట్టండి, కామవాంఛ కలిగితే దేవుణ్ణే చూడండి. పురుషులకి కామవాంఛ కలిగితే లలితాదేవిని చూడండి. 5 నిమిషాల్లో కామవాంఛ మాయమైపోతుంది, అనుమానమే లేదు. ఎక్కడ సర్వం జగదంబికా స్వరూపం. స్త్రీలకే కామవాంఛ కలిగితే ఈ మధ్యన అది కూడా చెప్పాల్సి వస్తుంది. పేపర్లో వార్తలు చూసి పెళ్ళయి కూడా పిల్లలుండి కూడా దిక్కుమాలిన కోరిక కలిగితే రామచంద్రమూర్తిని చూడండి అమ్మా, మరి ఏ వాంఛ ఉండదు, పరమహాయిగా ఆనందంగా ఉంటాం. పురుషోత్తముడైన చక్రవర్తి. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. లోకంలో ఏ పురుషుడు రామచంద్రమూర్తి కంటే అందంగా ఉండరు. లోకంలో ఏ స్త్రీ లలితా పరాభట్టారిక కంటే అందంగా ఉండే అవకాశమే లేదు. ఆవిడ సౌందర్య లహరి. వ్యామోహాలు కలుగుతాయి మానవుల, మనకు కాలకపోతే ఎవరికి పోగొట్టుకునే విధానం ఉంది. ఇక దాంట్లో లీనమైపోకూడదు. ఎప్పుడూ కలగని కోరిక నాకు కలిగిందంటే మట్టి అయిపోవడానికి కలిగింది, సన్నాసి నోరు మూసుకో. దీనిలో పెద్ద వర్ణించకూడదు. ఇంకా
ఎవరిని చూసినా అనిపించలేదు, వారిని చూడగానే అనిపించింది, ఏదో పూర్వజన్మ బంధం. ఇవన్నీ నువ్వు కల్పించుకుంటున్నావు ఇక్కడ స్టోరీలు. ఇక్కడ ఏ జన్మబంధం లేదు, నాశనమైపోయే కారణం తప్ప. వెంటనే నివారించుకోవచ్చు. దేవాలయానికి వెళ్ళాలి, పూజామందిరంలోకి వెళ్ళాలి, అమ్మవారి ముందు కూర్చోవాలి, శ్రీకృష్ణస్వామి ముందు కూర్చోవాలి, రామచంద్రమూర్తి ముందు కూర్చోవాలి. మన దిక్కుమాలిన కోరిక ఆయన దగ్గర పెట్టాలి, వెంటనే పోతుంది. అది నా బుద్ధి సరిచేయవయ్యాలి. ఇది సరి చేసుకునే విధానం ఇది ఉందండి, మార్గం ఉంది. ఎందుకంటే మనస్సు నెగిటివ్, అది ఆలోచిస్తూనే ఉంటుంది, అది ఏవో కలుగుతూనే ఉంటాయి పిచ్చి ఆలోచనలు. ఎక్కడా సంతృప్తి అనేది ఉండదు. ఎంత గొప్ప సంసారం ఉన్నా సంతృప్తి అనేది ఉండదు. ఏదో పరాయి వాడి మీదో పరాయి దాని మీద ఏదో యథావాంఛ కలుగుతుంది. అందుకోసం నాశనం చేసుకుంటాం జీవితాన్ని. దానికి మార్గం ఉంది ఆధ్యాత్మికంగా. దేవుడు పుట్టింది అందుకే, ఇన్ని విగ్రహాలు ధరించింది అందుకే. నాకంటే వాడేవుడురా అందంగా ఉన్నాడు అన్నాడు కృష్ణుడు. నాకంటే ఏ స్త్రీ అందంగా ఉంటుందయా అంటుంది మన సౌందర్య లహరి లలితాదేవి. అంతకంటే అందంగా ఉంటారా ఎవరైనా? సాధ్యమా? అందుకే ఆ దేవతల అనుగ్రహాన్ని పొందగలిగితే మనలో ఉండే ఈ దుర్వాంఛలు పోతాయి. అందుకే వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ సంసారాలు బాగున్నా, భర్తలు మంచివాళ్ళే అయినా, పిల్లలు కూడా ఉన్నా, ఐశ్వర్యవంతులే అయినా, గోపకులు అనగానే పేదవాళ్ళు కాదండి, కోటీశ్వరులు అండి వాళ్ళు. యశోదాదేవి శ్రీకృష్ణుడికి తొడిగిన ఆభరణాలు ఎటువంటివి? కోట్ల విలువ చేసే ఆభరణాలు పెట్టింది ఆవిడ. నందుడు కోటీశ్వరుడు. అందులో ఒక్కడే కాదు, గోపకులలో చాలామంది కోటీశ్వరులు. వాళ్ళేం పేదవాళ్ళు కాదు. వాళ్ళ కులవృత్తి వాళ్ళు మానలేదు. ఆ కాలానికి ఈ కాలానికి తేడా ఏమిటంటే, 4 రూపాయలు వచ్చాయంటే కులవృత్తి మానేస్తున్నారు ఇప్పుడు అందరూ. కోట్లు సంపాదించినా కూడా కులవృత్తులు మానకుండా నడిచింది పూర్వకాల యుగం. ఎవడు కులవృత్తి వాడు చేశాడు. కన్నప్పకి చరిత్ర వినండి మీరు. కన్నప్ప కుటుంబం కోటీశ్వరుడు, వాళ్ళు పేదవాళ్ళు కాదండి. అతని తండ్రి పేరు హిరణ్యధనువుడు, బంగారపు ధనుస్సు. పట్టు చీరలు గల్గు భాగ్యంబు గలిగియు పారుటాకులు మాకు భారమనరు అని రాశాడు దూర్జటి కాళహస్తి మహత్యాలు. పట్టు చీరలు కట్టుకునే సౌభాగ్యం ఉండి కూడా కన్నప్ప తల్లి ఆకులే కట్టుకునేది. ఎందుకంటే మేము పోయేవాళ్ళం, వేటాడుకునేవాళ్ళం, మాకు ఆకులు ఉంటే జాగ్రత్తగా పరిగెడతా, పట్టు చీర కట్టుకుంటే పరిగెట్టడం ఎలాగా అంతే. అంతే కదా మరి. మా వృత్తికి అనుకూలమైన వేషంలో మేము ఉంటాం ఇక్కడ. మాణిక్య భూషా సమాజంబు గలిగియు ఎర్రని గురువిందలేటికనరు. కన్నప్ప తల్లి, వాళ్ళ మేనత్తలు, వాళ్ళ బంధువులందరూ గురువింద పూసల దండలే వేసుకునేవారట. వాళ్ళకి మణులు, మాణిక్యాలు, వడ్డాణాలు ఉన్నాయి. అవేవో పెళ్ళిళ్ళలో పేరంటాల్లో వేసుకునేవారు. రోజు మాత్రం ఇవే ధరించేవారు. మేము ఆటవికులం, అడవిలో పూసేటువంటి గురువింద గింజలు ఉంటాయి, వాటితో పూసల దండ గుచ్చుకుంటాం, మాకు అదే కావాలి. వాళ్ళ కులవృత్తిని వాళ్ళంత గౌరవించారు. ఐశ్వర్యం వచ్చింది కదా అని వృత్తులు మర్చిపోలేదు. అందుకే ప్రాచీన భారత యుగం విదేశీయుల్ని ఆకర్షించింది. కొలంబస్ దగ్గర నుంచి, వాస్కోడుగా మా దగ్గర నుంచి అందరూ నా దేశానికి వచ్చారు. ఇప్పుడు కర్మ కాలిపోయి మన వాళ్ళందరూ విదేశాల్లో ఉంటున్నారు. నాగరికత ఎంత నాశనమైందో వేరే చెప్పక్కల్లా. ఆవేళ నా దేశం విదేశీయులను అందరినీ ఎందుకు ఆకర్షించిందంటే, ఇక్కడ నిరుద్యోగ సమస్య లేదు, ఇక్కడ ఆకలి లేదు, ఇక్కడ జ్ఞాని కానివాడు లేడు అసలు. అందరికీ రామాయణ భారత భాగవతాలు తెలుసు, అందరూ చదువుకున్న వాళ్ళే. ఈ బీటెక్లు ఎంటెక్లు చదువుదామని చూడలేదు. రామాయణం వచ్చా, భారతం వచ్చా, భాగవతం, ఈ 3 వస్తే ఇంకేం అక్కర్ల, వాడికన్నీ అయిపోయినట్టే. ఆ విద్య అందరికీ ఉంది. కథ రూపంలో చదువుకున్నారు, గ్రంథ రూపంలో కొందరు చదువుకున్నారు. ఏదైతే విషయం తెలిసిందిగా అందరూ విద్యావంతులే. వాడు జీవితంలో ఏమొచ్చినా రామాయణంలో ఏం చెప్పారు, రాముడు ఏం చేశాడు, భీముడు ఏం ఇలాగే అనుకునేవాళ్ళు, బాగానే ఉండేవాళ్ళు. ఇవాళ ఎవరికి రామాయణ భారత భాగవతాలు రావు. బీటెక్లు ఎంటెక్లు చదివారు. ఎందుకయ్యా అంటే, ఏదైనా చిన్న కష్టం రాగానే సీలింగి ఫేనాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి తన్నో చావు ప్రచోదయాత్, చచ్చిపోవడానికి. చంపేస్తావా చచ్చిపోదామా, చంపేస్తావా చచ్చిపోదాం, ఇంకో మార్గం లేదు. చంపేస్తే చంపే, లేకపోతే చచ్చిపో. ఎందుకంత ఆవేశాలు వస్తున్నాయి? వేరే మార్గం ఎందుకు కనపట్ల? వీళ్ళ చదువుల్లో ఎక్కడా పరిష్కారాలు లేవండి. ఎందుకంటే రామాయణ భారత భాగవతాలు మన చదువుల్లో లేవమ్మా, తీసి పారేశారు హిందూ మతం పేరు మీద. వాటి సమస్య వస్తే ఏం చేయాలో తెలియట్లా. అందుకని మనిషి భావన ఎప్పుడు ఎలా ఉండాలి? ఐశ్వర్యాన్ని బట్టి మన బుద్ధి మారక్కల్లా, మన వృత్తి మారక్కల్లా, మన వేషం మారక్కల్లా. ఐశ్వర్యం ఉపయోగించవలసిన చోట ఉపయోగిస్తాం, లేని చోట మామూలుగానే ఉంటాం. అన్ని చోట్ల చూపించాల్సిన పనే ఉంది ఇక్కడ అహంకారాన్ని. అందుకని వాళ్ళు మామూలుగానే వచ్చి వాళ్ళు అనుకుంటారట, అపిజనుషి పరస్మిన్ ఆత్తపుణ్యో భవేయం, వచ్చే జన్మలోనైనా అలా పుడితే బాగుండు. ఎలాగా? తటభువి యమునాయాగ తాదృశో వంశనాళగా. వెదురుగడని వంశం అంటారండి సంస్కృతంలో, గమనించండి. సూర్యవంశం, చంద్రవంశం, మా వంశం అంటూ ఉంటాం కదా. వంశం అంటే వెదురుగడ. దానికి 2 అర్థాలు ఉన్నాయి. వెదురుగడ అని ఒక అర్థం, మనుషుల యొక్క కుటుంబ పరంపర. ఎందుకని? వెదురుగడకి కణుపులు ఉంటాయి,
కడుపు వరకు ఎదుగుతుంది, కడుపు నుంచి మళ్ళీ ఎదుగుతుంది, ఆ కడుపు నుంచి మళ్ళీ, ఆ కడుపు నుంచి మళ్ళీ, ఆ కడుపునే సంస్కృతంలో పర్వం అంటారు. భారతం అటువంటిది కాబట్టి ప్రతి పర్వ రసోదయం. 18 పర్వాలు బాగానే ఉంటాయి, నువ్వు ఎక్కడ మొదలుపెట్టినా పర్వాలేదు, ఎక్కడ ఆపేసినా పర్వాలేదు. చెరుకు గడతో పోల్చారు. వెదురు గడలో రసం ఉండదుగా, చెరుకు గడలో ఉంటుంది. అందుకని వెదురు గడతో వంశం అని ఎందుకంటారు అంటే, వంశం ఎలా వృద్ధి చెందాలంటే వెదురు కణుపు దగ్గర నుంచి మళ్ళీ పైకి పెరుగుతుంది, అక్కడి నుంచి మళ్ళీ పైకి పెరుగుతుంది, అక్కడి నుంచి మళ్ళీ పైకి పెరుగుతుంది. అలాగ తండ్రి కొడుకు మనవడు ముని మనవడు అలా వంశం వృద్ధి చెందాలి. అందుకని వంశం అంటే వెదురుగడ, వంశం అంటే మన వంశం, రెండూ ఉన్నాయి. భాష అంత గొప్పది. వంశనాళక, ఆ వెదురు గొట్టంగా పుడితే బాగుండు. ఎందుకు వెదురు గొట్టంగా పుట్టాలని చేస్తున్నాం? దాంట్లో ఏముంది? ఖాళీ గొట్టం, అంతే కదా. వెదురు గొట్టం ఖాళీ, దాంట్లో ఏముంది? ఖాళీ గొట్టం అని పక్క వాళ్ళు అడిగితే ఆ గోపిక సమాధానం చెబుతోంది, ఖాళీ గొట్టం అయితే అది ఎంత గొప్ప అనుభవాన్ని పొందింది. అనుభవతియేషగా శ్రీమదాభీర సూనోకో అధరమణి సమీపన్యాస ధన్యాం అవస్థాం. అది ఖాళీ గొట్టం అయితే ఏమి, ఎటువంటి అనుభవాన్ని పొందుతోంది? శ్రీకృష్ణుడి మధురాధరాలు రెండింటి మధ్యలో చేరింది, దానికి ఉన్న యోగం నాకుందా అందిట గోపిక. వెంటనే ఆ వేణువుగా మారి, వెదురుగొట్టం వేణువుగా మారి శ్రీకృష్ణుడు పెదవుల మధ్యలో ఉంది. దాంట్లో ఆయన ఏం చెబుతున్నాడో, ఉపనిషత్తులు చెబుతున్నాడో, వేదాలు చెబుతున్నాడో. వేదాంత వీధులలో విహరించు గిరిధారి, ఏదిరాని మురళి ఉదర ఒకసారి. వేదాంత వీధులలో విహరించు గిరిధారి. మామూలు వేణువు కచేరీ చేస్తేనే మధురంగా ఉంటుంది కదా, శ్రీకృష్ణుడు వేణు కచేరీ చేస్తే ఎలా ఉంటుందండి, వేరే చెప్పాలా? అందుకని ఆ వేణువుకైన మామూలు సంగీతం శాపాసాలు చెప్పడు, వేదాంతం చెబుతాడు, ఉపనిషత్తులు చెబుతాడు, వేద రహస్యాలు చెబుతాడు. ఆ వెదురు గొట్టం ఆయన పెదవుల మధ్యలో ఉండి అవన్నీ వినగలుగుతోంది కదా. వినడానికి దానికి ఎన్ని చెవులు ఉన్నాయి? మనకి 2 ఉంటాయి, దానికి 7 చెవులు ఉన్నాయి. 7 రంధ్రాలు ఉంటాయి వేణువుకి. 7 రంధ్రాలు ఉన్నాయి. 7 చెవులతో శ్రీకృష్ణుని యొక్క వేణునాదాన్ని వింటోంది. అది అదృష్టవంతురాలు కదా. అందుకని నాకు వచ్చే జన్మలోనైనా ఆ జన్మ వస్తే బాగుండు అనుకుంటోందిట. అది మనకి ఆ భావన కలగాలి. అందుకే మీ ఇంట్లో శ్రీకృష్ణ విగ్రహం ఉంటే నమస్కారం పెట్టి కోరుతున్నానమ్మా, పంచెగట్టకండి, దండలేయకండి, బొట్టెట్టకండి, కృష్ణుడిలా ఉండనియండి. మీరు అనవసర అలంకారాలు చేసి ఆయన అందాన్ని చెడగొట్టకండి. రుక్మిణీదేవి కోపం వస్తుంది, గోవామ్మే కొట్టేస్తుంది, నా మొగుడిని పాడు చేసేవని. మనం పంచి కడతాం ఏదో ఊరికే, ఓ కొంగు కిందికి, ఓ కొంగు పైకి, అసహ్యంగా ఉంటుంది అది. ఆ శిల్పంలో పంచె కట్టారు. ఇక్కడ దేవాలయాల్లో ఇటువంటి సందర్భాల్లో వేరు కడతారు, ఇంట్లో కట్టకూడదండి. కృష్ణుడి విగ్రహం ఉంటే ఎదురుగా కూర్చుని కాఫీ తాగండి, ఏం పాపం రాదమ్మా. నేను చేసే చెబుతున్నాను. కాఫీ తాగుతున్నంతసేపు కృష్ణుడికి వేసి చూడండి, అంతకంటే మనకు సమయం ఎక్కడది? తర్వాత ఫోన్ చూడాలి కదా. పోనీ ఆ కాఫీ అప్పుడు పోనీ ఫోన్ మీద కాఫీ పడుతుందేమో అన్న భయంతో చూడంగా, అది కూడా అదృష్టమే. ఆ కాసేపు కృష్ణుడిని చూడండి. పాలరాతి కృష్ణుడు ఎంత అందంగా ఉంటాడు, ఆ శిల్పి ఎంత అందమైన పంచె కట్టాడు, ఎంత వనమాల మెడలో వేశాడు, ఎటువంటి కిరీటం దాని మీద నెమలిపించాం. ఇలా వేణువు వాదిస్తూ ఉంటే చెంచత్ కాంచన కర్ణ కుండల భుజా సంఘర్షివై. మా ఇంట్లో ఎవరో ఎక్కడో సభలో మాట్లాడినప్పుడు శ్రీకృష్ణుడి విగ్రహం ఇస్తే ఆ శ్రీకృష్ణుడి విగ్రహం ఎదురుగా పెట్టుకుని పొద్దున్న కాఫీ తాగుతూ ఆసువుగా అల్లిన పద్యం అమ్మా ఇది, అనుమానమే లేదు. కాఫీ తాగుతూ అల్లిన పద్యం. నా భక్తి అలాగే ఉంటుంది. మడిపంచ కట్టుకుని కూర్చునే పద్యాలు అల్లాలంటే రావు. కవిత్వం ఎప్పుడొస్తే అప్పుడే అల్లాలి, అది వచ్చినప్పుడు అల్లాలంతే. కాఫీ తాగుతుంటే ఎదురుగా కృష్ణుడిని చూస్తే ఆయన ఇలా మెడ వంచి ఇలా వాయిస్తున్నాడు వేణువు. చెంచత్ కాంచన కర్ణ కుండల భుజా సంఘర్షివై వేణువున్ కించిత్ కుంచిత కోమలాధరముపై కీలింపుచున్ మీటుచున్. వేణువున్ కించిత్ కుంచిత కోమలాధరముపై కీలింపుచున్ మీటుచున్. ఞంచత్ పల్లవ మోహనాంగుళుల విన్యాసంబులంజూపి. ఞంచత్ పల్లవ మోహనాంగుళుల విన్యాసంబులంజూపి. రమ్మంచున్ పిలిచి త్రిభంగిగా నిలిచితో. రమ్మంచున్ పిలిచి త్రిభంగిగా నిలిచితో. అందాల బృందావనా. కాఫీ తాగుతూ మనం పద్యం వెళ్ళామంటే కాఫీ తాగలేదమ్మా, భగవంతుడిని అర్చించాం, అది లెక్క. మన దృష్టి ఎక్కడుంది? పద్యం మీద ఉంది. మన మనస్సు ఎక్కడుంది? దాని వెనకాల ఉంది. అంటే మనం కాఫీ తాగిన ఫలం కాదు మనకు వచ్చేది, కృష్ణుణ్ణి వర్ణించిన ఫలం వస్తుంది.
అందుకని ఈ జీవుడు ఈ స్థానంలో ఉన్నాడు. ఈవేళ మిమ్మల్ని మీకు అందరికీ చెప్పగలిగే స్థానంలో పద్మశ్రీ పొందినటువంటి స్థాయిలో ఉన్నాడు. లేకపోతే మనం చేసే పని ఏమిటి? అది కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళడం ఏమిటంటే శ్రీకృష్ణుడు భాగవతంలో చెప్పాడు. ఆ మాట మీద నాకు నమ్మకం. నా గురించి ఎవడైనా 10 మందిలో ఒక మాట చెబితే వాడి గురించి దేవలోకంలో చెప్తాను నేను అన్నాడు నరేంద్ర మోడీ గారి. కృష్ణుడు చెప్పుకున్నాడు. నాకు అనవసరం ఆ విషయం. నేను చెప్పలేదు. నాకు ఆయన ఎవడో తెలియదు. ఆయన ఎప్పుడూ కలవలేదు. నేను పద్మశ్రీ వచ్చినప్పుడే వచ్చి కలిసి ఆయనే కలిసాడు, నేను కలవలేదు. ఆయన వచ్చి చేతులు పట్టుకుని మరీ అభినందించాడు. మీరు దేశభక్తి దేవభక్తితో పాటు దేశభక్తి కూడా కలిపి నేర్పుతున్నారండి, అందుకని మీకు ఇస్తున్నాం ప్రధానమంత్రి స్వయంగా చెప్పాడు నాకు. ఆ భగవాన్కి భక్తి సే రాష్ట్రకి భక్తి మిల్కర్ బోల్తే అన్నాడు ఆయన హిందీలో. నాకు అర్థమైంది. సంతోషమయ్యా నీ దాకా వచ్చింది. ఎవడు చెప్తాడు? నాకేమైనా ఫోన్ ట్యాక్ ఉందా? ఈ పెద్ద మనిషి చేశాడు ఆ పని. ఆయన భాగవతంలో చెప్పాడు స్పష్టంగా. ఉద్ధవుడితో చెప్తాడు, ఏకాదశి అధ్యాయం చూసుకొని 3 మాటలు చెబుతాడు. నా గురించి ఎవడైనా ఒక మాట 10 మందిలో చెబితే నేను దేవలోకంలో చెబుతా ఉద్ధవ. 2వ మాట, నా పేరు మీద ఎవడైనా 10 రూపాయలు ఎవరికైనా దానం ఇస్తే దానికి 10 రెట్లు ఇస్తా వాడికి. అంతేకాదు ఉద్ధవ, 3వ మాట చెబుతున్నా, చివరిదేనా చిన్నది కాని మాట, నన్ను ఎవడైనా మనస్సులో స్మరిస్తూ ఉంటే ఉద్ధవ మరో దారి లేదయ్యా, నేను వాడి దగ్గరే ఉంటానయ్యా అన్నాడు ఆయన. ఇంత తేలిగ్గా ఆనందాన్ని పొందేటువంటి భగవదారాధన పెట్టుకుని మనం కష్టాలు లెక్కట్టుకుంటున్నాం ఏంటండి యథవసంత? అసలు శ్రీకృష్ణుడుకున్న కష్టాలు మనకున్నాయా? ఆయన లెక్కెట్టాడా? సొంత మేనమామ 32 హత్యా ప్రయత్నాలు చేశాడు. మన మేనమామలంతా ఎంత గొప్పవాళ్ళు, ఎవరూ మన చంపలేదు. మన వల్ల వాళ్ళు చావలేదు. వీలైతే పిల్లనిచ్చారు, లేకపోతే ఇవ్వలేదు, అంతే. మనంత దురదృష్టం, మనం అంత అదృష్టవంతుడు కాదు కృష్ణుడు. ఆయన సొంత మేనమామ ఆయనకి శత్రువు. 1, 2 కాదు 30 అండి భాగవతం లెక్క పెట్టుకోండి. ఏ మేనలుడి మీద ఏ మేనమావ 30 హత్యా ప్రయత్నాలు చేశాడమ్మా. ఆయన జీవితమే దుఃఖమయం. ఆయన సంతోషపడింది ఎక్కడ? పోనీ పెళ్ళి అయ్యాక సంతోషం. 8 మంది ఉన్నారయ్యా, అందులో సత్యభావ ప్రతిదానికి ఎడంకాలు ముందెడుతుంది ఆవిడ. నేను ఫోటోకి ముందు నేనే, అన్నానికి ముందు నేనే, పుట్టినిల్లు నేనే, మెట్టినిల్లు గొడవ ఇదంతా పడ్డాడు పాపం. ఎవరికీ తెలియకుండా, మీడియా వాళ్ళు లేకుండా కాళ్ళు కూడా పట్టుకున్నాడు. అన్ని యాతనలో పడ్డాడే. అటువంటి కృష్ణుడి దగ్గర మన కష్టాలు చెబుతాం ఏంటంటే దరిద్రం. ఆ కృష్ణమూర్తిని చూడడమే అదృష్టం. ఇంకేమవుతుంది? ఏం చెప్పొద్దు అసలు. అక్కడ మాట్లాడకుండా ఉండవే, అంతే. చెంచత్ కాంచన కర్ణ కుండల భుజా సంఘర్షివై. ఈ కృష్ణుడు ఇలా మెడ వంచినప్పుడు మీ ఇంట్లో విగ్రహం దగ్గరే గమనించండి. ఆ చెవికి ఉండేటువంటి కుండలాలు ఇలా భుజం మీద, వాటి కాంతి భుజం మీద పడుతూ ఉంటుంది, అవి ఊగుతూ ఉంటాయి. చెంచత్ కాంచన కర్ణ కుండల భుజా సంఘర్షివై. నువ్వు అలా వేణువు వాయిస్తుంటే శ్రీకృష్ణ, నీ కర్ణకుండలాలు ఈ భుజానికి సంఘర్షిస్తున్నాయ్యా, రాసుకుంటున్నాయ్యా. ఎంత అందంగా ఉందయ్యా. వేణువున్ కించిత్ కుంచిత కోమలాధరముపై కీలింపుసున్ మీటుసున్. ఆ వేణువు వాయిస్తున్న శ్రీకృష్ణుడి పెదవిని గమనించండి. కించిత్ కుంచితం, కొంచెం వంగి ఉంటుంది పక్కకది. చిత్రకారులకు తెలుస్తుంది ఆ విషయం. ఊరికి ఇలాగ దొండపండు ఉన్నట్టు సాగదీసినట్టు ఉండదు, కొంచెం వంగి ఉంటుంది. లేకపోతే వేణువు దాని మీద ఆంచడం వీలుగాదు. అందుకని వేణువు ఆనించాలంటే పెదవి కొంచెం వంగాలి. అలాగని మొత్తం నోరు సాగదీయకూడదు, మామిడి పండుది అన్నట్టు. అది కుదరదు, కొంచెమే. కించిత్ కుంచిత అని వాడాం పరిగెట్టుకుని అక్కడ. కించిత్ కుంచిత కోమలాధరముపై, కొంచెం వంచినటువంటి సున్నితమైన ఆ పెదవి మీద వేణువుని ఇలా వేలాడదీస్తూ మీటుతూ, ఆ దానికి నొప్పి కలగకుండా, నీ పెదవులకి నొప్పి కలగకుండా, ఞంచత్ పల్లవ మోహనాంగుళుల విన్యాసంబులం చూపి. చిగురాకుల్లాంటి నీ వేళ్లతో ఎన్ని విన్యాసాలు చేస్తున్నావయ్యా వేణువుతోటి. రమ్మంచున్ పిలిచి నన్ను కాఫీ తాగనీయకుండా, అన్నం తినకుండా, ఒరే నన్ను చూస్తూ కూర్చోరా అని పిలుస్తున్నావే, ఒక వ్యామోహంలో పడేస్తున్నావు తండ్రి. ఎంత అదృష్టవంతుడు నేను. తీరా వచ్చాక ఏమైంది? త్రిభంగిగా నిలిచుతో. శ్రీకృష్ణుడి విగ్రహాన్ని గమనించండి. 3 వంపులు ఉంటాయి విగ్రహంలో. మెడ దగ్గర ఒక వంపు ఎలా ఉంటుంది, నడుము దగ్గర ఒక వంపు ఎలాగూ ఉంటుంది. ఆయనకు ఊపకాయం లేదుగా, అందుకని మెడ దగ్గర ఒక వంపు ఇలా ఉంటుంది, నడుము దగ్గర ఒక వంపు ఉంటుంది. తర్వాత కింద కాళ్ళు చూడండి. ఎప్పుడు శ్రీకృష్ణుడు ఢిల్లీ మాస్టర్ చెబితే హై స్కూల్ స్టూడెంట్ నిలబడ్డగా అటెన్షన్ అని నిలబడ్డాం. ఒక్కాలు ఇలా ఉంటుంది. యచస్తాపాదారవింద విశ్వవందిత ముకుంద. యచస్తాపాదారవింద విశ్వవందిత ముకుంద. పరమాత్ముడు నారాయణ తీర్థుల వారి రచన. ఎంత అద్భుతమైన గీతం, తరంగం, కృష్ణలీలా తరంగిణి. యచస్తపాదారవింద. ఈ కుడికాలు మీద ఎడమకాలు ఉంటుంది, కాసేపటికి మళ్ళీ ఎడమకాలు మీద కుడికాలు వస్తుంది. ఎప్పుడు యచస్తపాదారవింద ఎలా ఉంటాడు కృష్ణుడు. అది బ్యాలెన్స్ నిలబెట్టుకోవడం మనకు కూడా ఉంది, అది మనం గమనించాం.
శ్రీకృష్ణుడు గమనించాడు. అందుకే గంటలు గంటలు నిలబడగలుగుతాడు కృష్ణుడు. మన అరగంటలు నిలబడేసరికి ఆయాసం వస్తుంది మనకి. ఎందుకంటే ఏ మనిషికి కూడా ఎనాటమీ శరీర నిర్మాణ శాస్త్రం ప్రకారం 2 చేతులు ఒకే పొడుగులో ఉండవు, 2 కాళ్ళు ఒకే పొడుగులో ఉండవు. అది లెక్క. మన ఊరికే ఉన్నాయని మనకు అలా కనిపిస్తున్నాయి అంతే. చక్కగా సెంటీమీటర్లో ఉండేటువంటి భాగాలు కూడా పెట్టి కొలిస్తే 2 చేతుల మధ్యలో కనీసం సెంటీమీటర్లో 10వ వంతైనా తేడా ఉంటుంది. 2 కాళ్ళ మధ్యలో కూడా ఉంటుంది. అందుకే మనుషులు ఎప్పుడూ అటెన్షన్లో ఎక్కువసేపు నిలబడలేరు. ఎడమకాలు ముందుకు పెట్టాలి లేదా కుడికాలు ముందుకు పెట్టాలి. మీరు అనుకోకుండా 4 నిలబడి రోడ్డు మీద మాట్లాడుకునేటప్పుడు చూడండి, కాళ్ళు మారుతూనే ఉంటాయి. లేకపోతే బ్యాలెన్స్ ఉండదు, నిప్పెట్టేస్తాయి కాళ్ళు. అది ధర్మమే, అది శరీర ధర్మం. దాన్ని కనిపెట్టాడు కాబట్టి శ్రీకృష్ణుడు విచేస్తాపాదార అవింద, కుడికాల మీద ఎడమకాలు కొంతసేపు, ఎడమకాల మీద కుడికాలు కొంతసేపు ఉంటే పడిపోకుండా అలాగే నిలబడి వేణువు వాయిస్తాడైనా. త్రిభంగిగా నిలిచుతో ఈ 3 వంపులు ఉంటాయి. సరిగ్గా మెడ దగ్గర ఒక వంపు, నడుము దగ్గర ఒక వంపు, పాదం ఎచ్చేస్తాయింది కాబట్టి ఇంకో వంపు. 3 వంపులు ఎందుకండి? సృష్టి మొత్తం త్రిగుణాత్మకం. ఏ జీవిలోనైనా 3 భాగాలే ఉంటాయి. మనిషి శరీరంలో 3 భాగాలు, శిరస్సు, మొండెం, పాదాలు. చెట్టు శరీరంలో 3 భాగాలు, వేళ్ళు, కాండం, కొమ్మలు, రెమ్మలు. పువ్వు శరీరంలో 3 భాగాలు, రేకులు, మధ్యలో మకరందం, కేసరాలు. పండు శరీరంలో 3 భాగాలు, పైన తొక్క, లోపల గుంజు, మధ్యలో టెంక. ఏది చూసినా 3 భాగాలు. జంతువు శరీరంలో 3 భాగాలు, కింద కాళ్ళు, మధ్యలో నడుము లేదా వీపు, మళ్ళీ తల. ఇది 3 భాగాలు. సృష్టి మొత్తం త్రిగుణాత్మకం. అందుకే మనం ఏం చేసినా, ప్రదక్షిణం చేసినా, కొబ్బరికాయ కొట్టినా, ఏం చేసినా 3 సార్లు కొత్త పెళ్లి కూతురు మొగుడు పేరు చెప్పినా 3 సార్లు చెప్పాలి. లెక్కది. ఎంత సిగ్గుపడినా సరే 3 సార్లు చెప్పాలి. 3వసారి అని అందులో ఒక ముసలావిడ ఉంటుంది, మేనత్తగా అత్తగారు. ఆవిడ నేను వెళ్ళలేదే, నువ్వు మళ్ళీ చెప్పాలనేది. పాపం ఆవిడ కోసం మళ్ళీ చెప్పించావు. అంటే అప్పట్లో పెళ్లి కూతురు సిగ్గుపడేవారు, ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. అందుకని 3 సార్లు. ఎందుకంటే సృష్టి మొత్తం త్రిగుణాత్మకం. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం, ప్రపంచంలో అన్ని భాషల్లోనూ 2 అంకెలు లిపిలో కూడా ఒకలాగే ఉంటాయి, 2 ఉంటాయి. 1 0, 2 3. అన్ని భాషల్లో, మీరు చైనా భాష కాదు, ఇంగ్లీషు కాదు, హిందీ కాదు, ప్రపంచంలో ఏ భాషలోనైనా అక్షరమాల గమనించండి. 0 అన్ని భాషల్లోనూ ఇలాగే ఉంటుంది. ఎందుకంటే పరిపూర్ణమైన తత్వం నుంచే ప్రపంచం వచ్చింది. ఆ పరిపూర్ణం పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే. అందుకని పూర్ణం ఆకారం, పూర్ణం నుంచే ప్రపంచం వచ్చిందని నాస్తికులు సహా అందరూ అనుకోకుండానే గణితం ద్వారా అంగీకరించేశారు. ఇంకా అనుమానం లేదు అక్కడ. అంతేకాదు, వచ్చిన ప్రపంచం త్రిగుణాత్మకంగా ఉంటుంది కాబట్టే ప్రపంచంలో అన్ని భాషల్లో 3 అంకె ఇలాగే ఉంటుంది లెక్క. అది కొంచెం కొసలు సాగచ్చు, పొట్టిగా ఉండొచ్చు, కానీ 3 అంకె ఒకటే. 0, 3 మాత్రమే ఒక్కలా ఎందుకు ఉంటాయండి? భగవంతుడే మూలం, భగవంతుడి నుంచే సృష్టి ఏర్పడింది అని ప్రపంచం అనుకోకుండానే అంగీకరించేసింది. ఇంకా వేరే ఆధారం అక్కర్లేదు దానికి. ఇది కాస్త లోతుగా పరిశీలిస్తే తెలుస్తుంది. ఈ త్రిభంగి అంటే అర్థమది శ్రీకృష్ణుడు తన ఆకారంలో కూడా చూపించాడు. రామచంద్రమూర్తి అలా ఉండడు. ఆయన క్షత్రియుడు, ఆయన వీరుడు, ధనుష్కుడు. ధనుస్సు పట్టినవాడు ఎప్పుడు ఆలీఢం, ప్రత్యాలీఢం, వ్యాలీఢం, సంలీఢం 4 గతుల్లో ఉండాలి. కుడికాలు ఎడంకాలు ముందుకు పెట్టాలి, కుడికాలు వెనక్కి పెట్టాలి. కాసేపు అయ్యాక ఆయాసం వస్తుంది, కుడికాలు ముందుకు పెట్టాలి, ఎడంకాలు వెనక్కి పెట్టాలి. ఆలీఢం, వ్యాలీఢం. సంలీఢం 2 కాళ్ళు దగ్గరికి పెట్టాలి, అటెన్షన్. వ్యాలీఢం స్టాండర్డీస్, కాళ్ళు చాపాలి, లేకపోతే ధనుస్సు పనిచేయదు అక్కడ. అందుకే ఆయన వీరుడు, ఆయన ధర్మం కోసం పుట్టాడు. ఆయనకి భంగిమలు గోపికలు కుదరవు. అక్కడ ఏకపత్ని వ్రతులు అంతే. సీత అంటే సీతే, మరి ఇంకో మాట ఉండదు అక్కడ. ఆయన ఏ నారాయణమూర్తితో శ్రీకృష్ణుడు అదే నారాయణమూర్తి. ఒకే దేవుడిని రూపాలు ధరించాడు. ఆశ్చర్యం ఏముంది? ఆ ధర్మం వేరు, ఆ లక్ష్యం వేరు, ఈ లక్ష్యం వేరు. అందుకని గోపికలు కోరుకున్నారు, అటువంటి కృష్ణుడివి కదయ్యా, అటు నీకు భుజా సంఘర్షిపై వేణువున్ మీటుచున్ కించిత్ కుంచిత కోమలాధరముపై ఎంచత్ పల్లవ మోహనాంగుళుల రమ్మంచున్ పిలిచి త్రిభంగిగా నిలిచితో అందాల బృందావనా